హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఈరోజు నేను మళ్ళొకసారి ద లెజెండరీ వెహికల్ ఇన్నోవాని సేల్కి తీసుకొచ్చిన. ఈ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ నీకు వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ మాత్రం ఇక్కడ మొత్తం బాడీ ఫుల్ బాడీ చూసుకోండి. మొత్తము ఇక్కడ ఒక చిన్న లైట్ జస్ట్ చిన్న డెంట్ ఒకటే ఉంది. టైర్స్ కూడా ఆల్మోస్ట్ 50% లైఫ్ ఉంటుంది మనకి. బ్రిడ్జ్స్టోన్ కంపెనీ ద నెంబర్ 1 కంపెనీ ఫర్ టైర్స్. అది ఈ బాడీ ఈ ఇంజన్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది ఏ బండికి లేదు. నేను నడిపిన ఇన్నోవాల, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1,20,000 మాత్రమే తిరిగింది. నేను డ్రైవ్ చేసి చెక్ చేసిన, చెప్పిన కదా నేను ఏ కార్ సేల్ చేసినా కానీ డ్రైవ్ చేయకుండా అయితే సేల్ చేయను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ వాళ్ళు కార్ కొనాలంటే మంచి కారే కొనాలి. వాళ్ళకి అలాంటి కారే ఇప్పిస్తాను. నేను బండి మొత్తం క్లియర్గా చూపిస్తాను. రండి గైస్, కమ్. ఇది బ్యాక్ సైడ్ నుంచి బాయ్స్. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు, ఎలాంటి డెంట్స్ లేవు. బ్యాక్ మొత్తం క్లియర్ ఉంది. ఒరిజినల్ గ్లాస్, ఒరిజినల్ పెయింటింగ్. నీకు మొత్తం లోపల ఇంటీరియర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ బంపర్ కూడా కొంచెం చిన్న డ్యామేజ్ ఉందంటే బంపర్ అయితే మనం తీసేచ్చు, అది నో ప్రాబ్లం. కానీ బండి మెయిన్ ఇంపార్టెంట్. ఈ లైట్స్ కూడా ఇవన్నీ రిప్లేస్ చేయలేదు, ఒరిజినలే. చాలా నీట్ కండిషన్లో ఉంది బండి. నేను డ్రైవ్ చేసిన వీడియో కూడా మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. ఇటు సైడ్ కూడా రండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బిగ్ డీల్. ఇవి మ్యాక్విల్స్ గా గైస్, ఇది డ్రమ్స్. ఇవి కార్ మాత్రం చూసుకోండి గైస్. ఇట్లాంటి స్క్రాచెస్ కానీ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ముంగడ ఈ బంపర్ అయితే పెయింట్ అయింది 100%. అది ష్యూర్గా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు తెలుస్తుంది పెయింట్ అయింది అన్న సంగతి. ఫ్రంట్ ఇవన్నీ ఒరిజినల్, మిగతా ఈ బంపర్ తప్ప మిగతా మొత్తం షోరూమ్ నుంచి వచ్చినాయి. ఇవి కూడా పార్ట్స్ రిప్లేస్ కాలేదు, పెయింట్ కాలేదు. టైర్స్ కూడా బ్రిడ్జ్స్టోన్ టైర్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 50% లైఫ్ అవుతుంది అన్ని టైర్స్కి. బ్యాక్ నుంచి చూసుకోండి బ్రాస్, మొత్తం ఒరిజినల్ బానెట్. ఇలాంటి యాక్సిడెంట్ కూడా లేదు. బ్యాక్ నుంచి పెయింటింగ్ అయితే కాలేదు. ఓన్ ఒరిజినల్ హెడ్ లైట్స్ కూడా రిప్లేస్ కాలేదు. ఈ హెడ్ లైట్కి అయితే చిన్న డ్యామేజ్ ఉంది, అది మనం రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది తీసుకుంటే. ఇక్కడ కూడా చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. ఇక సెకండ్ హ్యాండ్ బండి అంటే కామన్, అన్ని మైనర్ స్క్రాచెస్ ఉంటాయి, అవి మనం పట్టించుకోవద్దు. ఇంజన్ ఇంపార్టెంట్, బండి ఇంటీరియర్ ఇంపార్టెంట్. సీట్స్ కూడా చాలా బాగున్నాయి, నేను చూసినాను. సో ఇప్పుడు మనము కార్ లోపలికి అయితే వెళ్దాం. సీట్స్ ఎట్లున్నాయో, బండి లోపల ఇంటీరియర్ ఎట్లుంది అనేది కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో గాస్, ఇది బండి లోపల ఇంటీరియర్. సీట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కార్ని చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఇప్పటిదాకా డ్రైవ్ చేసిన, చాలా అంటే చాలా నచ్చింది నాకు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇది 8 సీటర్ వెహికల్ గైస్. ఇది మంచిగా కూర్చోవచ్చు, నిమ్మలంగా, బేఫికర్ ఉంటుంది. వెనకాల సీట్స్ ఫోల్డెడ్ ఉన్నాయి. వెనకాల కూడా ఆల్మోస్ట్ 3 మెంబర్స్ కూర్చోవచ్చు. మధ్యలో 4 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు బక్కోళ్ళు. నాలాంటి వాళ్ళు అయితే ముగ్గురే సరిపోతారు. ఇది ఇంటీరియర్ గైస్, చూసుకోండి గైస్. మరి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, రీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. 1,15,000. నేను ఇంకా ఎక్కువనే తిరిగి 150 అనుకున్నా, 1,15,000. గ్రేట్. ఇది 1,15,000. ఏసీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ నుంచి సౌండ్ ఏనండి, ఇంజన్ నుంచి ఎలాంటి అసలు డిస్టర్బెన్స్ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఇంజన్, నాకు మస్తు నచ్చింది. ఇంత తక్కువ తిరిగిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నా, కానీ నిజంగా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కస్టమర్ నాకు తెలిసిన మనిషి, ఐ షుడ్ డెఫినెట్లీ ట్రస్ట్ హిమ్. ఇంజన్ చూపిస్తా. సౌండ్ ఇంజన్ ఇంత నీట్గా ఉండడం ఎప్పుడు చూడలేదు ఎన్ని ఇయర్స్ బండికి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, వెనకాల సైలెన్సర్ స్మోక్ చూస్తే ఎట్లా వస్తుందో. ఎక్స్ప్లోర్ చేయి, ఫుల్లీ రేస్. చాలు అస్సలు అంటే అస్సలు లేదు, పర్ఫెక్ట్ ఉంది గైస్. సో గైస్, మరి డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నా, కార్ ఇంజన్ ఎట్లుందో. సారీ, హ్యాండ్ బ్రేక్ తీయలే. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది బండి. అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా స్మూత్ ఉంది వెహికల్, నిజంగా చాలా స్మూత్ ఉంది.
ఒకసారి మీకు నచ్చితగిన ఖచ్చితంగా వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. నో ప్రాబ్లం, ఎప్పుడు రెడీగానే ఉంటుంది బండి. ఇది మన అండర్లోనే ఉంటుంది వెహికల్. మీకు ఎప్పుడు ఒకవేళ కావాలని నచ్చితే కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా రావచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. సో గ్యాస్, మరి ఇది ఇన్నోవా వెహికల్. దీని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు ఏమైనా ఈ వెహికల్ గురించి కొనాలనుకుంటే కింద నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ అట్లనే స్క్రోల్ కూడా అవుతుంది. ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి టొయోటా అని చెప్పేసి. వెహికల్ డీటెయిల్స్ మొత్తం మీకు పింగ్ చేస్తా. దాని ప్రైస్ వచ్చేసి 4,50,000. కొంచెం స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో నాకు ప్రైస్ ఓపెన్గా చెప్పేస్తున్నా 4,50,000. ప్రైస్ వచ్చేసి లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఈ బండి చాలా తక్కువ తిరిగింది, ఒరిజినల్ ఇంజన్ కండిషన్లో ఉంది. సో గ్యాస్, మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ సేల్కుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మంచి కార్ అయితే నాకు చెప్పండి. మంచి కార్ మంచిగా లేకుంటే నేను తీసుకోను, అది నేను పర్సనల్గా డ్రైవ్ చేస్తేనే తీసుకుంటాను. సో ఇది కూడా నేను పర్సనల్గా డ్రైవ్ చేసిన వీడియో కూడా వీడియోలో ఉంటుంది మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఈజ్ మై సైనింగ్ ఆఫ్.